జగన్నాథం గారు, పిల్లలకి స్కూల్లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో టీవీ చూద్దామంటే రిమోట్ అసలు దొరకట్లేదండి. పోనీ ఫోన్ లో ఏమైనా చూద్దామంటే చూసిన రీల్సే మళ్ళీ వస్తున్నాయి. బొత్తిగా బోర్ కొట్టేస్తుంది అనుకోండి. అయితే మీరు మన ఫన్మోజీ వీడియోలు చూడాల్సిందే. ఫన్మోజీ వీడియోసా? అవునండి, మన వీడియోలు అయితే పిల్లల నుంచి పెద్దల వరకు ఇంటిల్లపాది అందరూ చూసి కడుపబ్బా నవ్వుకోవచ్చు. ఓహో, ఇప్పుడే యూట్యూబ్ లో మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వేడి వేసవ కాలంలో చల్లగా నవ్వులు కురిపించే వీడియోలు చూసేయచ్చు. ఇదిగో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి. అదే చేతి వీడియోకి లైక్ కొట్టి పక్కన ఉన్న గంట సింబల్ కూడా కొట్టేయండి. అప్పుడు మన వీడియో ఒక్కటి కూడా మిస్ అవ్వరు. సార్ కరెంటు బిల్లు 236 రూపాయల. ఈ ఇంటిదేనా లేకపోతే పక్కింటిదేమైనా తెచ్చావా? మీ ఇంటిదే సార్. ఈ బిల్లులో ఏదో తేడా ఉంది. మాకు ఎప్పుడో 200 దాటి రాదు, ఈసారి 36 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఏదో తప్పు రీడింగ్ కొట్టేసి ఉంటావు, సరిగ్గా చూడు. రీడింగ్ కరెక్టే సార్, మీరే ఎక్కువ వాడుంటారు. అయినా 36 రూపాయలకి ఏంటి సార్ ఓ ఇదైపోతున్నారు. ఓహో, 36 రూపాయలేనా? నువ్వు కట్టే అయితే. మీరు వాడితే నేనెందుకు కడతాను? ముందు వాడకం తగ్గించండి, అప్పుడు బిల్లు తక్కువ వస్తుంది ఆటోమేటిక్ గా. ఇదిగో బాబు, కిలో చికెన్ ఎంత? అబ్బా కిలోనా? అయితే ఈ రోజు ఇంట్లో జాతరే. షాప్ ముందు పలకొంది కదా సార్, అందులో చూడండి. ఆ రేటు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి, మాలా డైలీ కొనే వాళ్ళకి కాదు. అమ్మ నాన్నోయ్, బ్రిటానియా బిస్కెట్లు బానే వేస్తున్నారుగా. అయితే ఒక 20 తగ్గించామండి సార్, పర్లేదు. 20ఏనా? సర్లే, స్కిన్ లెస్ అయితే ఎంత అవుద్ది మనకి? 200 సార్. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ తోనే 200 సార్. నాన్నగారు, డిస్కౌంట్ అడగడానికి ఇదేమన్నా చొక్కా అండి? చికెన్ నీకేం తెలీదురా, నువ్వుండు. ఇదిగో అబ్బాయి, డిస్కౌంట్ ఎత్తనే తీసుకుంటాం, లేకపోతే లేదు. లేకపోతే లేదా? నాన్నగారు పాప మా కోడిని చూడండి, మన కోసం ప్రాణత్యాగం చేసి బట్టలు లేకుండా నడి వీధిలో ఎలా ఎలాడుతుందో. ఆ త్యాగాన్ని కూడా బేరం ఆడతారా? ఆడతాను. ఛీ! ఆ కోడే గనక బతుకుంటే మీకు అక్కుర్తుని చూసి కన్నీళ్ళు పెట్టుకుని చచ్చిపోయేది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా గుడ్డు పెట్టే కోడికే తెలుసు గుండె నొప్పి. నేను సంపాదిస్తే తేరగా తిని పెడుతున్నావు కదా, నీకు అర్థం కాదులే. గ్యాప్ దొరికితే చాలు ఈయన నాకు మోత మోగించేస్తాడు. చెప్పండి సార్, ఎంత కిలోగా? కాదు, 100. 100 కిలోలా? 100 రూపాయలా? కాదే, 100 గ్రాములు. అదేంటి సార్ 100 గ్రాములు అంటారు? రాదు. ఎందుకు రాదు? కాటాలు అయ్యి వస్తుంది. సార్ మరీ 20 రూపాయలు మాకు గిట్టుబాటు కాదు సార్. అంటే నీకు గిట్టుబాటు కావాలని నా 10 రోజులు జీతం పెట్టి ఓ 10 కిలోలు కొనమంటావా? పొద్దున్నే ఏడు సార్ మాకు ఇది వ్యాపారం దగ్గర. నేను అదే అంటున్నా, బొత్తికి వ్యాపారం చేయడం రావట్లేదు నీకు. మూసుకొని స్కిన్ లెస్ చికెన్ కొట్టు, 100 గ్రాములు. లెక్కలో ఏ తేడా రాకూడదు. భలే బేరం తగిలిందిలే. ఇంకో బాబు, ఇంకో 4 ముక్కలు. 100 గ్రాములకు వచ్చే 4 ముక్కలు సార్. ఇంకో 4 గంటలు ఎక్కడి నుంచి చేస్తాం? ఇంకోసారి వస్తానేమో చూడు నీ కొట్టుకి. పదరా. నాన్నగారు, ఏమన్నా బొమ్మలు కొని పెట్టండి. నువ్వేనా పిల్ల పుష్పాన్ని వేటరా ఇంకా బొమ్మలతో ఆడుకోవడానికి? నాన్నగారు ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి ఏదో ఒకటి కొనండి. పాపం ఏదో ఒకటి కొనివ్వండి. సరే దా. బాబు, ఆ బోర్ ఎంత? నాన్నగారు మరీ బోరేటండి. మరి ఏం కావాలరా నీకు? అదిగోండి ఆ రిమోట్ కార్ కొనివ్వండి. బాబు, ఆ కార్ ఎంత? 2000 అండి. నేను అడిగింది నిజం కారు కాదు బాబు, బొమ్మ కారు. మీరు మరీనండి, ఎవరైనా నిజం కారు 2000కి అమ్ముతారా? మరి ఎవరన్నా బొమ్మ కారు 2000కి అమ్ముతారా? సరే, ఎంత ఇస్తారో చెప్పండి. 200లకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను. 1500 రూపాయి కూడా తగ్గను. అయితే వద్దులే, నీ కారు నువ్వు ఉంచుకో. నాన్నగారు, అయినా నీ కారు ఎందుకురా, సైకిల్ ఉంది కదా, పద. చాలండి. ఏంటబ్బాయి, ఈ మధ్య పాలలో నీళ్ళు ఎక్కువైపోతున్నాయి. అయ్యో, అంత మాట అంటారేంటి సార్? పొదుగు నుండి పిండి డైరెక్ట్ గా మీ ఇంటికే తీసుకొస్తున్నాను. పొదుగులో కల్తీ ఏముంటదండి? కల్తీ పొదుగులో కాదు, నీలో ఉంది. ఇంకో 4 రోజులు చూస్తాను, పాలు ఎలాగ ఉన్నాయంటే నీ దగ్గర ఇచ్చుకోవడం ఆపేస్తాను. మీరు వేయించుకునే పావు లీటర్ కి ఉంచితే ఏంటి ఆపితే ఏంటి? వెళ్ళండి సార్. కల్తీ చేసేవాడు కూడా కోతలకు వేయడమే ఏంటో. తమ్ముడు, 2 దోమల చక్రాలు ఒక నీళ్ళ మగ్గి పెట్టి. ఇదిగోండి. ఎంత? 20 రూపాయలండి. 20 రూపాయలా? ఇంత రేటు పెట్టి కొనుక్కోవడం కన్నా దోమలతో కుట్టించుకోవడం బెటర్ ఏమో. దోమల కన్నా మీరే ఎక్కువ పిండేస్తున్నారు కదయ్యా. ఏం చేస్తాం సార్, అన్ని రేట్లు పెరుగుతున్నాయి కదా, ఇది అంతే. సర్లే, ఇదిగో తీసుకో. ఇదేంటిది, ఈ నోటుకు బొక్క ఉంది. ఏ, నువ్వు ఇచ్చిన దోమల చక్రం లేదేటి బొక్క? చిన్నదేగా, తీసుకోవయ్యా. ఏంటిది చిన్నదా? ఈ బొక్కలోంచి భూగోళం అంతా కనిపిస్తుంది. ఆ బొక్క నేనెట్టింది కాదు, నాకు ఇంకొకటి ఎవడో పెట్టించిందే. తీసుకో అయ్యా, వెళ్ళిపోద్ది. ఎల్లదండి, ఇంకో నోట్ ఇవ్వండి. ఇంకో నోట్ ఎక్కడి నుంచి తెమ్మంటావయ్యా? నేను ఈ ఒక నోటే తీసుకొచ్చాను. అయితే గుల్గుల్ పే చెయ్యండి. చేస్తానులే. ఇదిగో చేస్తా గుల్గుల్ పే. చూసారా, మా షాప్ లో కొంటే ఎంత లక్కో. మీకు స్క్రాచ్ కార్డ్ వచ్చింది. స్క్రాచ్ కార్డా అంటే ఏం చేయాలి? గోకాలి. ఆ గోకుళ్ళు ఎక్కువయ్యే కదా ఈ దోమల చక్రం కొన్నది. అబ్బా అది కాదు సార్, ఆ స్క్రాచ్ కార్డ్ మీద గోకండి, ఏదో ఒక ప్రైజ్ వస్తుంది. వీపీ మల్టీప్లెక్స్ లో నాకు 3 సినిమా టికెట్లు వచ్చాయ్యా.
ఇదంతా నిజమే. నిజమే సార్, మన షాప్ దగ్గర ఏం కొన్నా ఇలా ఏదో గిఫ్ట్ వస్తా ఉంటది. సరే అయితే ఇక నుంచి అన్ని సరుకులు నీ షాప్ లోనే కొంటానయ్యా. నెక్స్ట్ టైం ఇల్లు కారో వచ్చేలా చూడు. అబ్బా సాయిరం, పొద్దు పొద్దునే లాభం. 20 రూపాయలకు ఒక అగ్గి పెట్టి 2 దోమల చక్రాలు 3 సినిమా టికెట్లు వచ్చాయి. ఈ విషయం మన ఇంట్లో తెలిస్తే ఎంత ఆనందపడతారు. బకెట్లు మేమేం చేసుకుంటాం, ఆల్రెడీ మా ఇంట్లో 2 ఉన్నాయి. అయ్యో ఆ బకెట్లు కాదు సార్, పాప్కార్న్ బకెట్లు. ఒరే మరి బకెట్ అంటరా, అన్నేం చేసుకుంటాం. నేను ఉన్నాను కదా నాన్నగారు, ఊదేస్తాను. సరే ఓ బకెట్ ఇయ్యి, అలాగే ఓ డ్రింక్ కూడా. సీసాలు ఎత్తావా మగ్గులు ఎత్తావా? గ్లాస్ లో ఇస్తాం సార్. అబ్బో ఎంత? 500 సార్. నా జేబులో ఎంత ఉందని అడగట్లేదు, బిల్ ఎంత అయిందని అడుగుతున్నాను. బిల్లే 500 అయింది సార్. పాప్కార్న్ 300, కూల్ డ్రింక్ 200. ఏంటి పేలాలు 300? మల్టీప్లెక్స్ లో అంతే సార్. ఎలాగెలాగా? ఇదే పేలాల ప్యాకెట్ బస్ స్టాండ్ లో 10 రూపాయలు. పోనీ నువ్వేదో మల్టీప్లెక్స్ అంటున్నావు కాబట్టి ఇంకో 10 వేసుకున్నా 20 రూపాయలు. మరి నువ్వు అమ్ముతుంది ఎంతకరా? 300. నాన్నగారు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోద్దండి. నువ్వు ఉండరా చెప్పబ్బాయి, ఏంటి ఈ రేట్లు ఏంటి అసలు? గురుగారు ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు? చూడండి మాస్టర్, పేలాలు అడుగుతుంటే 300 అడుగుతున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? అసలు మొక్కజొన్న ఎంత ఉంటదండి? ఎంత? సైజు కాదు రేటు. సుమారు 10 రూపాయలు ఉంటదండి. మరి ఎక్కడేటండి ఎంత రేటుగా అమ్ముతున్నారు? అది నాకెలా తెలుస్తుందండి? అందుకే వాళ్ళని అడుగుతున్నాను, మధ్యలో మీరు వచ్చారు. సరే గురుగారు కంటిన్యూ అయిపోండి, సినిమా వేస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడే ఉండండి. నాన్నగారు తొక్కలో పాప్కార్న్ పోత పోయింది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంటదటండి, అస్సలు మిస్ అవుతాను ముక్కు గడి పదే చెప్పాడు. ఈ గొడవ తేలే వరకు అడుగు లోపలెట్టేదే లేదు. పిలవయ్య మీ మేనేజర్ ని. కామన్ మ్యాన్ అంటే ఎటకారం అయిపోయింది అందరికి. అసలు ఆ బకెట్లేటి ఆ రేట్లేటి, ఊరుకుంటున్నాం కదా అని ఆస్తులు అడిగేస్తున్నారు. సరే సార్, ఇంక మీతో గొడవ ఎందుకు, ఫ్రీగా పాప్కార్న్ డ్రింక్ తీసుకోండి. అదిరా అబ్బాయి, ఆ మాట అన్నావు, ఇప్పుడు నచ్చావు. ఆ బకెట్ అది అలాగే. చూసారా మాస్టర్, గొడవ ఎందుకు అన్నారు, లాస్ట్ కి ఫ్రీగా వచ్చాయి. పదండి సినిమా చూద్దాం. ముక్కు మామగారు సెకండ్ హాఫ్ సీట్లో కూర్చోర్రా అంటే ఏటో అనుకున్నాను. ఇదేంట్రా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే శుభం కార్డు వేస్తాడు. అది స్టార్ట్ అయ్యి 1:30 అయిందండి. మీరు ఆ పేలాల కోసం పోరాటం